హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈ రోజు క్లాస్లోని మనం బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలనేది చూద్దామండి. ప్రతి సైజు వాళ్ళకి కూడా షోల్డర్ ఎంత పెట్టాలి, చంకదింపు ఎంత పెట్టాలనేది, నెక్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది వివరంగా చూపిస్తాను. నేనైతే 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. 1 మీటర్ క్లాత్ అప్పుడు మనకి చిన్న హ్యాండ్స్ మాత్రమే బోట్ నెక్, ఫ్రంట్ వైపు కూడా ప్రిన్సెస్ కట్ పెట్టుకుందాం అని అనుకున్నప్పుడు మనకి ఏంటంటే 1 మీటర్ క్లాత్ చిన్న హ్యాండ్స్ వస్తాయి. ఎల్బో హ్యాండ్స్ కావాలి అంటే 1.5 మీటర్ క్లాత్ అనేది మీరు తాన్లోని కటింగ్ చేసి తీసుకోండి. సరేనండి, ఇప్పుడు సైజు చూద్దాం. చెస్ట్ లూజు 36 ఇంచీలు, నడుం 30 ఇంచీలు, లెంత్ 14 ఇంచీలు. సరేనా? ఇప్పుడు బోట్ నెక్కి ఎప్పుడు కూడా ఒక సైజ్ అన్నది పెంచుకోవాలి. చెస్ట్ లూజ్ 36 అయితే 38కి మనం మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది లూజ్గా చక్కగా సరిపోద్ది. అదే క్రాస్ కటింగ్ చేసినట్టుగా చేస్తే కనుక టైట్ అయిపోద్ది. సరేనండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక సైజు పెంచుకోవాలి, చెస్ట్ లూజ్ ఒకటే. ఇప్పుడు ఈ కొలతలతో ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అన్నది చేద్దాం. పొడవు 14 ఇంచీలు కదా, 1 ఇంచు కలుపుకొని 15 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా 15 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేసాం. సరేనండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? ఇప్పుడు ఈ ఒక్క సైజే కాకుండా ఏ సైజు కన్నా సరే మీకు అర్థమయ్యేటట్టు ఉండాలంటే కనుక ఇప్పుడు 36 చెస్ట్ లూజ్ వరకు పెంచుకున్న తర్వాత కాదండి, పెంచక ముందైనా సరే 36, 38 వరకు కూడా 7 అంటే 36 కన్నా చెస్ట్ లూజు 36 కన్నా తక్కువ ఉంటే కనుక 7 ఇంచులు పెట్టుకుంటాం, 36 వరకు. సరేనా? దీనికన్నా లోపు వరకుని. తర్వాత 38 నుంచి 7.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాం. ఎంతవరకు? ఇది 40 సైజు వరకుని. ఇంకా 42కి వచ్చేటప్పటికి 8 ఇంచీలు మీరు షోల్డర్ అన్నది పెట్టేస్తే కరెక్ట్గా సరిపోద్ది. సరేనండి, ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి మనం 38 అంటే పెంచిన తర్వాత 38 వచ్చింది కాబట్టి 7.5 ఇంచులకి మనం మార్కింగ్ చేసేసుకుందాం. సరేనా? ఈ 36, 38 ఈ ఎడ్జ్లో ఉన్న సైజులు ఏంటంటే 7 ఇంచులు పెడితే టైట్ అయిపోద్ది అనమాట. అప్పుడు 7.5 ఇంచులు మనం మార్కింగ్ చేసేసుకోవాలి. సరేనా? ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను 7.5 ఇంచులకి ఇలాగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ ఎంత అయితే పెట్టారో దానికి 6 ఇంచు తగ్గించి చంకదింపు పెట్టాలి. అంటే 7 ఇంచులు అనమాట. 7 పెట్టిన వాళ్ళు 6.5 పెడతారు, 7.5 పెట్టుకున్న వాళ్ళు 7 పెడతారు, 8 షోల్డర్ పెట్టిన వాళ్ళు 7.5 ఇంచీలే మార్కింగ్ చేస్తారు. సరేనా? ఇలా 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా 7.5 ఇంచులు పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఈ కార్నర్ దగ్గరికి ఈ లైన్ అన్నది రావాలన్నమాట. సరేనా? ఈ 7 ఇంచుల దగ్గరికి ఇలా లైన్ మార్కింగ్ చేసేయండి. అలాగే ఇక్కడ కూడా లైన్ స్ట్రైట్గా రావడం కోసం ఒకసారి 7 ఇంచుల దగ్గర మార్క్ చేసి ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలిపితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఒక లైన్ మార్క్ చేయండి. ఇక్కడ 1 ఇంచుకే షేప్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా మీరు ఈ షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి. సరేనా? దాని తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ 38 కదా, 38లో 4వ వంతు 9.5 ఇంచులు. ఇక్కడికి 9.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత 2 ఇంచీలు ఖర్చులు. 30 ఇంచులు నడుము కదా, 30 ఇంచుల నడుముకి 7.5 ఇంచులు 4వ వంతు వస్తుంది. దానికి 1 ఇంచు మనం ఇక్కడ కలుపుకొని డాట్స్ కోసం 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చులు. మీకు నడుము ఎంత ఉంటే అంతే చూసుకోండి. దానికి 4వ వంతు మార్క్ చేసుకొని నడుము దగ్గరికి డాట్స్ కోసం 1 ఇంచు కలుపుకోవాలి. సరేనా? ఇలా 2 ఇంచులు ఖర్చులు కూడా మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచీలు ఇటువైపుకి మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత బోట్ నెక్ ఎప్పుడు కూడా 2 ఇంచీలు ఉండాలి. సరేనా? ఇలా ఇక్కడ నుంచి చూసుకుంటే కరెక్ట్గా 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేశాను. ఇక్కడ నెక్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాం. సరేనండి, ఇక్కడ బ్యాక్ హుక్స్కి మార్కింగ్లు వస్తాయి. సరేనా? అంటే బ్యాక్ సైడ్కి మార్కింగ్ హుక్లు వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి. అలాగే ఇక్కడ నుంచి ఇది ఇలా స్ట్రైట్గా ఈ లైన్ అన్నది ఇలా కలపండి. ఇప్పుడు ఇక్కడ షేప్ ఇచ్చుకునేటప్పుడు కనీసం 1.5 ఇంచ్ అన్నా సరే ఇలా వదిలేసి ఇలా పైనే ఇలా షేప్ ఇచ్చుకోవాలి. అప్పుడే మీకు ఈ బోట్ నెక్ షేప్ అన్నది వస్తుంది. సరేనా? ఈ సెంటర్లోని మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి కనీసం కరెక్ట్గా చూసారు 2 ఇంచీలు గ్యాప్ వచ్చింది.
సరేనా. ఇక్కడ ఈ మార్క్కి కలవాలి, ఇక్కడ నుంచి కనీసం 1 ఇంచ్ అనేలా స్ట్రైట్గా వెళ్ళి అప్పుడు షేప్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. సరేనా, అప్పుడే బోట్ నెక్ అని వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చేస్తే వీలాగా వచ్చి బాగోదనమాట. ఈ మెడ వెడల్పు తగ్గించినా సరే ఈ రౌండ్గా ఎప్పుడైతే ఇలా ఇలా వచ్చి ఇలా రౌండ్గా వచ్చిందో అది బోట్ నెక్ అవుదండి, నార్మల్గా రౌండ్ నెక్ వస్తుంది. సరేనా, ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే కొలుచుకొని మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే రకంగా మార్కింగ్ చేసేయండి. ఇక్కడ నుంచి 15 ఇంచులకి మార్కింగ్ చేయండి. సరేనా, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఈ 15 ఇంచుల దగ్గరికి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి. లైన్ స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. అలాగే 7.5 ఇంచులు షోల్డర్ పెట్టాం కదా, సేమ్ షోల్డర్ మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఇక్కడి నుంచి 7 ఇంచులు చంకదింపు. చంకదింపుకి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కొద్దిగా దూరంగా కూడా చంకదింపుకి మార్కింగ్ అనేది చేస్తే లైన్ స్ట్రైట్గా వస్తుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా 30 ఇంచ్ అన్నా సరే లోపలికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా కలపండి. అంటే మనకి లోతు తీసుకోవడం కోసం లోపలికి ఒక 30 ఇంచుకి మార్కింగ్ చేసాం. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ 30 ఇంచుకి ఇలా కలపండి. దాని తర్వాత ఇక్కడ కార్నర్లోని కరెక్ట్గా 1 ఇంచుకి షేప్ తీసుకోవాలి. ఏ సైజ్ వాళ్ళకన్నా 1 ఇంచుకే షేప్ తీసుకోవాలి. సరేనా, ఇక్కడ మనం అనుకున్న చెస్ట్లో 4వ వంతు 9.5 ఇంచుకి మార్కింగ్ చేసి 2 ఇంచులు ఖర్చులకి. ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ నడుములో 4వ వంతు తీయకుండా చెస్ట్ లూజ్ ఎంత పెట్టారో అంతే సేమ్ పెట్టేసుకోండి. అలా అయితే మీకు ఎక్కువగాని నడుము పెంచాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది, దాని ఖర్చులు వస్తాయి, అవన్నీ తర్వాత లెక్కలు చూసుకుందాం. ఫస్ట్ ఈ మాత్రం పెంచితే సరిపోద్ది. అంటే స్ట్రైట్గా లైన్లు గీసేయండి నడుముకి. సరేనా, 2 ఇంచుల ఖర్చులు మార్కింగ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మనకి 5 ఇంచులు కదా పెట్టాము, అట్టించి పెడితే 2.5, ఏదైనా ఒకటే. సరేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా బ్యాక్ పార్ట్లోని ఎలా అయితే మీరు ఈ నెక్ డీప్ అన్నది పెట్టారో, అంటే నెక్ డీప్ ఎలా అయితే మార్కింగ్ చేశారో, బోట్ నెక్ అనేటప్పటికి ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్కే వస్తుంది. సేమ్ మార్కింగ్ చేసేసుకుంటే ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు ఒకే రకమైన నెక్ వస్తుంది. సరేనా, షేప్ కూడా. ఇప్పుడు అలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కటింగ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకన్నా 2.5 ఇంచులు వదిలేయండి. 36 కన్నా తక్కువ అంటే 34, 32 ఉంటే కనుక ఇక్కడి నుంచి 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా ప్రిన్సెస్ కటింగ్కి 2.5 ఇంచులు పెడితే సరిపోద్ది. ఎవరికి 3 ఇంచులు పెట్టాలంటే ఇంకా హెవీ బ్రెస్ట్ ఉంది, క్లాత్ మనకి అక్కడ షేప్కి క్రియేట్ అవ్వడానికి సరిపోదు అని ఎప్పుడైతే డౌట్ వస్తో అప్పుడు 3 ఇంచుల వరకు పెట్టుకోవాలి. లేదనుకుంటే కనుక ఆల్మోస్ట్ అందరికీ కూడా 2.5 ఇంచులే సరిపోద్ది. సరేనా, ఇప్పుడు ఈ 2.5 ఇంచులకి సెంటర్ పాయింట్ అనేది తీయాలి. అంటే ఈ 2.5 ఇంచులకి ఇలా మనం ఇంచీ టేప్తోని ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది. ఈ సెంటర్ నుంచి ఈ ఫోల్డింగ్కి ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా ఎంత ఉంటే అంత పై వరకు పెట్టి ఒక మార్కింగ్ చేసి ఇలా స్ట్రైట్గా లైన్ గీయాలి. అంటే ఈ స్ట్రైట్ రావడం కోసం అనమాట. దాని తర్వాత పైనుంచి చెస్ట్ పాయింట్ అనేది కొలుచుకోవాలి. పైనుంచి కరెక్ట్గా 10 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఏ సైజు వాళ్ళకన్నా 10 ఇంచులకే మార్కింగ్ చేస్తాము. ఒక్క 32, 34 అంటే బాగా సన్నంగా ఉండి బాగా చిన్న సైజులు ఉంటాయి చూసారా, వాళ్ళకి మాత్రమే 9 ఇంచుల దగ్గరికి చెస్ట్ లూజ్ అన్నది చెస్ట్ పాయింట్ అనేది తీస్తాం. మిగతా వాళ్ళందరికీ 10 ఇంచులే. సరేనండి, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అన్నది స్ట్రైట్గా తీస్తాం. ఇక్కడ కూడా స్ట్రైట్గానే లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ ఉంది చూసారా, అక్కడి నుంచి ఇలా షేప్ ఇచ్చుకోండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా మీకు ఇలా ఇక్కడికి వచ్చి కలుస్తుంది. ఇలా ప్రిన్సెస్ కటింగ్ ఇచ్చుకోవాలి. ఈ నడుము దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ నడుము అన్నది మీకు 2.5 ఇంచీలు మీకు డాట్ వెడల్పు. మొత్తం నడుములో 4వ వంతు మనకి 7.5 ఇంచీలు అంతేనా. దానికి 2.5 కలిపితే 10 ఇంచీలు అయింది. ఈ 10కి ఖర్చులు కలిపితే ఈ 2 ఇంచులు కలిపితే 12. ఈ 12 కాకుండా ఇక్కడ
పైన కింద కూడా అరేంజ్ పెంచుకోవాలి. అంటే 12కి అరేంజ్ కలిపితే 12.5. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ ఒక అరేంజ్ కలిపాను కదా, అలాగే ఇక్కడ అరేంజ్ కలపాలి. ఎందుకంటే ప్రిన్సెస్ కటింగ్ అయిన తర్వాత మళ్ళీ స్టిచ్ చేయడానికి అరేంజ్ మార్జిన్ అన్నది కావాలి. సరేనా? ఇప్పుడు ఈ 12కి అరేంజ్ కలిపితే 12.5. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 12.5 ఉండాలి. చూసారు కదా, ఒక్క 30 ఇంచ్ అన్నది నాకు తగ్గింది. ఎంత అయితే తగ్గిందో అంతా ముందుకు రండి. ఇలా పెంచి ఇప్పుడు ఈ అరేంజ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా షేప్ ఇచ్చేసుకోండి. ఇలా లైన్ కలిపేసుకోండి. ఇప్పుడు మీకు నడుము దగ్గర 2 ఇంచుల ఖర్చులు తగ్గకుండా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ని కొలుచుకోవాలి. ఇక్కడ ఇలా హ్యాండ్ ఆమ్ రౌండ్ అంతా, అంటే బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ అంతా ఎంత ఉందో కొలుచుకుంటే నాకు 10.5 ఇంచీలు వచ్చింది. దానికి 1 ఇంచ్ తగ్గించి 9.5 తీసుకోవాలి. మీకు ఆమ్ రౌండ్ కొలిచిన తర్వాత ఎంత వస్తే దానికి 1 ఇంచ్ అన్నది తగ్గించుకోవాలి. ఇప్పుడు క్లాత్ అన్నది మనకి ఇక్కడ మిగిలింది కదా, ఈ ఫోల్డింగ్ అన్నది ఇక్కడికి వచ్చి ఈ 9.5 ఇంచీలు అన్నది మనం చూసుకోవాలి. చూసారు కదా, తగ్గుతుంది. కాబట్టి ఫోల్డింగ్ని కొద్దిగా ముందుకి జరిపి ఇక్కడి నుంచి 9.5 ఇంచీలు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని ఫోల్డింగ్ని జరుపుతూ ఉండాలి. ఇక్కడ నేను మనకి ఇక్కడ ఎంత మిగిలింది క్లాత్ అన్నది చూసుకుని దాన్ని బట్టి హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకుంటాం. సరేనా? 6.5 ఇంచీలు క్లాత్ మిగిలింది. నాకు కావాల్సింది 5 ఇంచీలు పొడవు, అంటే 1.5 ఇంచీలు అలాగా ఉంది కాబట్టి 1.5 ఇంచ్ అన్నది నేను ఇక్కడ ఫోల్డింగ్కి తీసేసుకుంటున్నాను. సరేనా? చక్కగా ఫోల్డింగ్ తీసుకుంటే హెమ్మింగ్ బెల్ట్ వేయాల్సిన అవసరం లేదు, ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి. సరేనా? ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేస్తాను. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంది, 5.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అంతే మార్కింగ్ చేయండి. చేసి ఈ అంచుకి ఇలా లైన్ కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచీలు చంకదింపు తీసుకోండి. ఏ సైజుకైనా 3 ఇంచీలు. దాని తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచీలకి స్ట్రైట్గా తీసుకురండి. ఇక్కడ 36 సైజు వరకు 1.5, దాని తర్వాత వాళ్ళందరికీ 2 ఇంచీలకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది 36 సైజే కాబట్టి 1.5 ఇంచుకి మార్కింగ్ చేస్తున్నాను. మిగతా వాళ్ళందరూ అంతకన్నా పెద్ద సైజులు అందరూ 2 ఇంచులు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా షేప్ అన్నది ఇలా ఇచ్చేసుకోవాలి. సరేనా? ఆ తర్వాత లూజు, ఈ బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచీలు. సరేనా? 2 ఇంచీలు ఖర్చులు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. మీ హ్యాండ్ లూజ్ ఎంతైతే అంతే మార్కింగ్ చేసుకోండి. సరేనండి? ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. నార్మల్ హ్యాండ్కి ఎలా అయితే లోతు తీసుకుంటారో సేమ్ అదే రకంగా లోతు తీసుకోవాలి. ఇక్కడ మనం ఇందాక ఎంత అయితే వదిలేసామో ఇప్పుడు కూడా అంతే వదిలేయాలి. నేను 1.5 వదిలేను కాబట్టి 1.5 వదిలేసి ఇక్కడ నుంచి 2 ఇంచుల ఖర్చులకి వదిలేసి ఈ 2 మార్కింగ్లకి సెంటర్ పాయింట్ ఇలా తీసి ఇక్కడ కరెక్ట్గా 6 ఇంచు లోతు అన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసేసుకోవడమే. హెమ్మింగ్ బెల్ట్ వేసుకున్న తర్వాత కటింగ్ చేస్తే మీకు తారుమారు అవ్వకుండా ఉంటుంది, మీరు బిగినర్స్ అయి ఉంటే కనుక. ఇక్కడ ఒక కట్ అన్నది ఇలా పెట్టుకో. సరేనా? ఇలా మనకి హ్యాండ్ ఎప్పుడు ఇక్కడ చిన్న జాయింట్ వస్తుంది, జాయింట్ వేసేసుకోండి. ఇక్కడ బ్యాక్ సైడు ఇలా ఇక్కడ కటింగ్ చేసి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసుకుని ఫస్ట్ హెమ్మింగ్ బెల్ట్ వేసి తర్వాత హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ సెంటర్ పాయింట్ని మళ్ళీ ఒకసారి ప్రిన్సెస్ కటింగ్ని కలిపి స్టిచ్ చేసుకుని నార్మల్ హెమ్మింగ్ బెల్ట్ ఎలా వేసుకుంటామో అలా వేసుకుని హ్యాండ్స్ జాయింట్ చేసుకుని ఫిట్టింగ్ చేసేసుకోవడమే. సరేనండి? ఈ రకంగా కటింగ్ చేసుకుంటే మీకు బోట్ నెక్ అన్నది పర్ఫెక్ట్గా అన్ని సైజుల వాళ్ళకి కుదురుతుంది. నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ మీరు కటింగ్ చేయండి. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.